మెగాస్టార్ ఈ పేరు వినగానే కోట్లాది అభిమానుల గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. ఆయనపై మన్ననలు, ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయన పేరు జపిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. రక్తదానాలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయకులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సెలబ్రిటీలు ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా చిరంజీవి తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు తినిపించగా రామ్ చరణ్ తండ్రి ఆశీర్వాదం తీసుకుని కేక్ తినిపించారు. ఈ రోజు కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు, సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన రోజు. మీరు నా మార్గదర్శి, నాకు ప్రేరణ మీరు. నేను సాధించిన ప్రతి విజయానికి, నేర్చుకున్న ప్రతి విలువకు మూలం మీరు. 70 ఏళ్ల వయసులోనూ మీరు మాకు మరింత ప్రేరణగా నిలుస్తున్నారు. మీ ఆరోగ్యం, ఆనందం కలకాలం ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని రామ్ చరణ్ అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టుతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కేక్ కట్ చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భారీ సినిమా విశ్వంబర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ లో ఊహించని ఆనందాన్ని నింపింది. 2026 సమ్మర్ లో థియేటర్స్ లో అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీ టైటిల్ కు తగినట్టే మెగా మాస్ బియాండ్ ద యూనివర్స్ గా ఉండబోతోందని గ్లింప్స్ చెబుతోంది. మెగాస్టార్ ఇమేజ్ కు సరిపోయే గ్రాండియర్, విజువల్ ట్రీట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ తో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేస్తూ బర్త్డే సంబరాలను డబుల్ చేసుకున్నారు. ఎన్నో రోజులుగా అందరిలో ఆసక్తి కలిగించిన మెగా 157 టైటిల్ ను రివీల్ చేశారు. అనిల్ రావుపూడి, చిరంజీవి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను ఖరారు చేశారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దీని టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన వీడియోకు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినీ ప్రియులు సర్ప్రైజ్ అవుతున్నారు. చిరు సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.